తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సాలికట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో పాటు తమిళనాడులో పెరటాసి మాసం అవడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారిని దర్శించుకోవడంతో పాటు వాహన సేవల్లో పాల్గొంటే శుభప్రదమని నమ్ముతూ అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీనికి తోడు దసరా పండుగ సెలవులు కూడా ఉండడంతో తిరుమలకు భక్తులు రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమలలోని శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో 8వ రోజుకు చేరుకున్నాయి. రేపు చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ రోజు ఉదయం మాడవీధిలో రథోత్సవం జరుగుతుంది. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై భక్తులకు మరియప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. రేపటితో బ్రహ్మోత్సవాలు ముగియనుండడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు అవసరమైన అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇవాళ తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 14 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 73,275 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,973 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు.